హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక భారత్లో తీవ్ర భూకంపం భయంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉత్తర భారతదేశంలో మరోసారి భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లోనే పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇళ్లల్లో ఉన్నవారు, అపార్ట్మెంట్లలో నివసించేవారు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇక నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ నివేదిక ప్రకారం ఈ భూకంపం యొక్క కేంద్ర బిందువు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0 నుండి 5.5 మధ్య నమోదైనట్లు ప్రాథమిక అంచనాలు వెలువడిస్తున్నాయి. భూకంపం సంభవించిన సమయంలో ఇళ్లలోనే ఫ్యాన్లు, వస్తువులు ఊగటం చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి అపాయం జరగకుండా అప్రమత్తం చేశారు. ఎత్తైన భవనాల్లో నివసించేవారు తక్షణమే బయటకు రావాలని సూచించారు. ఇక ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడైనా పగుళ్లు లేదా భవనాలు దెబ్బతిన్నాయేమోనని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రకంపనలు మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా ఉత్తర భారత్లో అప్పుడప్పుడు భూకంప ప్రకంపనలు సంభవించడంతో భూకంపం వచ్చినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి విపత్తు నిర్వహణ శాఖ అవగాహన కల్పిస్తుంది.